హాయ్ గైస్, ఈరోజు నేను యూఎస్డి కాయిన్ని ఎలా మైనింగ్ చేయాలో చూపిస్తాను. దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనం ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. కిందకు ఒకసారి స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అనే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. సో మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవి 3 అడుగుతుంది. ఈ 3 కూడా క్రియేట్ చేసుకొని మనకి ఇక్కడ కింద రిఫరల్ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఎంటర్ అవ్వకపోతే ఇక్కడ కనిపిస్తున్న రిఫరల్ కోడ్ అయితే యూస్ చేయండి. యూస్ చేసాక క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయితే చేసుకుంటున్నాను. మనం రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ యూస్ చేసామో అదే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయ్యాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. యూఎస్డీ మనకి 24 అవర్స్ మైనింగ్ అవుతూనే ఉంటుందన్నమాట. అండ్ మనకి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి 1102 మైనింగ్ పవర్ అయితే చూపిస్తుంది. మీరు రిజిస్టర్ అయినప్పుడు స్టార్టింగ్లో 1000 మైనింగ్ పవర్ అయితే మీకు ఉంటుంది. అండ్ మనం ప్రతి 3 అవర్స్కి ఒకసారి వచ్చి ఫ్యాకెట్ని క్లిక్ చేసి మనం క్లెయిమ్ చేసుకుంటే మనకి మైనింగ్ పవర్ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ఫ్యాకెట్ పైన క్లిక్ చేయండి. ఈ ఫ్యాసెట్ పిల్లని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 46 టైం అయితే కనిపిస్తుంది కదా. ఈ 46 మినిట్స్ అయిపోయాక మనకి ఇక్కడ క్లైమ్ ఆప్షన్ అయితే వస్తుంది. క్లైమ్ చేసినప్పుడు మనకి 1 to 100 మధ్యలో మనకి మైనింగ్ పవర్ అయితే ఉంటుంది. ఇక్కడ 10 to 100 అన్నారు కానీ బట్ మనకి 1 to 100 మధ్యలో మైనింగ్ పవర్ వస్తుంది. అలా మనం మైనింగ్ పవర్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ మనకి మన యూఎస్డి మైనింగ్ అనేది స్పీడప్ అవుతుంది అనమాట. అండ్ ఫ్యాసెట్ పైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఈ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి మన ఫ్యాసెట్ హిస్టరీ అయితే కనిపిస్తుంది. నేను లాస్ట్ 1 వీక్ నుంచి ఈ ఫ్యాసెట్ అయితే యూస్ చేస్తున్నాను. ఇందులో నేను మైన్ చేసిన ప్రతిసారి నాకు ఎంత మైనింగ్ పవర్ వచ్చిందో అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇలాగ మనకి మైనింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ పక్కన మనకి రిఫరల్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా రిఫర్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న ఈ రిఫరల్ లింక్ యూస్ చేసి వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. అండ్ పక్కన విత్డ్రా కూడా కనిపిస్తుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి మినిమం 10 యూఎస్డీ అయితే ఉండాలన్నమాట విత్డ్రా చేయడానికి. ఇప్పుడు మనకి అంత యూఎస్డీ లేదు. ఒకసారి నాకు 10 యూఎస్డీ వచ్చాక నేను విత్డ్రా చేసి అదొక వీడియో కూడా మీకు చూపిస్తాను. అండ్ లాస్ట్లో సైట్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైట్స్ అనమాట. ఎందులో మనం బిఎన్బి కానీ, డోజీ కానీ ఇలా డిఫరెంట్ కాయిన్స్ అనేవి మనం మైనింగ్ చేయొచ్చు. బట్ ఇవేవి కూడా యూస్ చేయకండి, ఎందుకంటే హ్యాక్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. ఒకసారి నేను ఈ వెబ్సైట్స్ అన్నీ యూస్ చేసి అంతా ఓకే బాగానే ఉంది అంటే మీకు మళ్ళీ ఇంకోసారి వీడియో చేసి మీకు చెప్తాను. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అప్పటి వరకు మీరు ప్రతి 3 అవర్స్కి ఒకసారి ఫ్యాసెట్ పైన క్లిక్ చేస్తూ మైనింగ్ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంది. ఇప్పటి వరకు మన వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం 5 వెబ్సైట్లు అయితే మైనింగ్ చేస్తున్నాము. డోజీ కాయిన్, జియోస్పియర్ అండ్ ఇంటర్లింక్ అండ్ హాజప్ ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు మైన్ చేస్తున్నాం అనమాట. వీటి లింక్స్ అండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలో వీడియో లింక్స్ కూడా మనకి ఇక్కడ వాట్సాప్ ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన వాట్సాప్ ఛానల్లోనే ఫస్ట్ ఇస్తాము. సో అందుకే ఎవరు కూడా వాట్సాప్ ఛానల్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యాక మీరు ఈ వెబ్సైట్ షార్ట్కట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలాగైతే ఒక షార్ట్కట్ క్రియేట్ చేసుకున్నాను అలాంటి షార్ట్కట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఈజీగా ఓపెన్ చేసి ప్రతిసారి కూడా మైన్ చేయవచ్చు. ఈ షార్ట్కట్ ఎలా యూస్ చేయాలంటే మీరు క్రోమ్లో వెబ్సైట్ ఓపెన్ చేసాక ఈ కింద మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకు ఇక్కడ యాడ్ టు బుక్ మార్క్స్ అని కనిపిస్తుంది కదా, ఇది iOS వాళ్ళకి ఇలా కనిపిస్తుంది. అదే ఆండ్రాయిడ్ యూస్ చేసిన వాళ్ళకైతే ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ప్రెస్ చేయగానే మీకు ఇలాగ ఒక క్రోమ్ సైట్ అయితే ఒకటి వచ్చేస్తుంది అనమాట. మీకు షార్ట్కట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ iOS వాళ్ళకి అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ షార్ట్కట్ అని ఉంది కదా, ఈ షార్ట్కట్స్ యాప్ని యూజ్ చేసుకొని మీరు ఇలాంటిది ఒక షార్ట్కట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరు కూడా ఈ వెబ్సైట్ని అయితే మిస్ చేసుకోకండి, ఎందుకంటే మనకి కంటిన్యూస్గా యూఎస్డీ అనేది మైనింగ్ అవుతూనే ఉంటుంది. మనం ప్రతి 3 అవర్స్కి ఒకసారి వచ్చి ఈ ఫ్యాషెట్ పైన క్లిక్ చేస్తే మన మైనింగ్ పవర్ పెంచుకోవడమే. దట్స్ ఇట్ టుడే గైస్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఎవరు మిస్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి.